కరీంనగర్ జిల్లాలో ఉపాధి కరువైంది. దీంతో ఉపాధి అధిక సంపాదన కోసం అప్పు చేసి మరీ గల్ఫ్ దేశాల బాట పట్టారు కార్మికులు. అక్కడ వేతనాల మాటేమిటో గాని వెళ్లిన కార్మికులు స్వగ్రామానికి తిరిగి రావటం కూడా అనుమానంగా మారింది. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 2 వ్యక్తులు గల్ఫ్లో అదృశ్యమయ్యారు. ఇప్పటికీ వారి ఆచూకీ లభించడం లేదు. బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి బాధ వర్ణనాతీతం. నెలలు గడుస్తున్న తమ కుటుంబ యజమాని ఆచూకీ దొరకటం లేదని దుఃఖిస్తున్న వారి వ్యధకు పరిష్కారం ఎన్నడు? బతుకు భారమైంది, బతుకు తెరువు కరువైంది. కుటుంబ సభ్యుల ముఖాల్లో కనిపించని ఆనందం. అధిక సంపాదన ఆశ, ఆర్థిక భద్రత పొందాలనే ఆశయం. ఎడారి దేశాలకు పయనమై అదృశ్యమైన జీవితాలు. పెరుగుతున్న గల్ఫ్ కార్మికుల మిస్సింగ్ కేసులు. కుటుంబ సభ్యుల కన్నీటి వేద ప్రభుత్వాలు తీర్చలేవా? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానికంగా ఉపాధి లేకపోవడంతో పెద్ద ఎత్తున గల్ఫ్ బాట పడుతున్నారు నిరుద్యోగులు. ఇక్కడి కంటే అధిక సంపాదన లభిస్తుందనే ఆశతో అప్పులు చేసి మరీ ఎడారి దేశంలో అడుగు పెడుతున్నారు. అయితే గల్ఫ్కు వెళ్లిన సంతోషం కొన్ని రోజుల్లోనే ఆవిరైపోతుంది. ఇక సంపాదన మాట అటుంచితే ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశానికి వెళ్లిన వారు మిస్ అవుతున్నారు. వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎలాంటి సమాచారం లభించడం లేదు. గత 6 నెలల్లోనే 2 వ్యక్తులు మిస్ అయ్యారు. గతంలో కూడా పదుల సంఖ్యలో మిస్ అయ్యి ఏళ్లు గడుస్తూ ఉన్నా వారి ఆచూకీ లభించడం లేదు. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు వారి బంధువులు. మిస్ అయిన వారి ఆచూకీ కోసం ఇటు రాష్ట్రం, అటు కేంద్ర ప్రభుత్వాల చుట్టూ బాధిత కుటుంబాలు తిరుగుతున్నాయి. కానీ ఎలాంటి సమాచారం రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఎడారి దేశాల్లో అదృశ్యమవుతున్న వారి ఆచూకీని కనుగొనాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్కు చెందిన చొక్కల శ్రీధర్కు స్థానికంగా ఉపాధి లేకపోవడంతో 15 నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో కూలీగా పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ కంపెనీలో సరిగా వేతనాలు రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. దీనితో అనారోగ్యానికి గురయ్యాడు శ్రీధర్. ఈ క్రమంలో స్వగ్రామానికి రావాలనుకున్నాడు. అయితే అతని దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇక్కడి కుటుంబ సభ్యులు కొన్ని డబ్బులు పంపించడంతో పాటు విమాన టికెట్ కూడా కొనుగోలు చేశారు. అయితే గత అక్టోబర్ 2న దుబాయ్లో విమానం ఎక్కాల్సిన శ్రీధర్ మిస్ అయ్యాడు. అప్పటినుంచి శ్రీధర్ ఆచూకీ లభించడం లేదు. శ్రీధర్ ఫోన్ కూడా పనిచేయడం లేదు. దీంతో 10 నెలలుగా శ్రీధర్ రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. శ్రీధర్ అసలు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలియక ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. తల్లిదండ్రులతో పాటు భార్య, 2 పిల్లలు శ్రీధర్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీధర్ సమాచారం కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కలిసి విన్నవించారు. ఈ సమస్యను విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు బండి సంజయ్. ఇక మరో మిస్సింగ్ కేసును పరిశీలిస్తే జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన కందుల తిరుపతి అనే వ్యక్తి సౌదీ అరేబియాలో 7 నెలల క్రితం మిస్ అయ్యాడు. అప్పటినుంచి అతని ఆచూకీ లభించడం లేదు. కందుల తిరుపతి ఆచూకీ కోసం విదేశాంగ కార్యాలయానికి కూడా మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అతని ఆచూకీ కోసం ప్రతిరోజు ఎదురు చూస్తున్నారు కుటుంబ సభ్యులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం ఈ 2 వ్యక్తులే కాకుండా గల్ఫ్కు వెళ్లి మిస్ అయిన వారి కేసులు పెరిగిపోతున్నాయి. గల్ఫ్ ఎన్ఆర్ఐ విషయంలో ప్రభుత్వం దగ్గర సరియైన విధి విధానాలు లేకపోవడంతో వలస జీవులు అష్టకష్టాలు పడుతున్నారు. పది నెలల నుంచి శ్రీధర్ కోసం ఎదురు చూస్తున్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అక్టోబర్లో హైదరాబాద్కు వెళ్లి విమానాశ్రయం దగ్గర ఎదురు చూశామని బాధ నిండిన హృదయంతో తెలుపుతున్నారు. అతని ఆచూకీ తెలుసుకొని తమ వద్దకు క్షేమంగా తీసుకురావాలని చెబుతున్నారు. 6 నెలల క్రితం సౌదీలో మిస్ అయ్యారని తిరుపతి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎలా ఉన్నాడో తెలియక విలపిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. తిరుపతిని క్షేమంగా తమ వద్దకు చేర్చాలని విలపిస్తూ వేడుకుంటున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరుపతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గత 6 నెలలుగా తిరుపతి ఆచూకీ దొరక్క కనీస సమాచారం లేక బాధపడుతున్నామని కుటుంబ సభ్యులు జీవన్ రెడ్డికి విన్నవించారు. దేశంలో పాలకులు ఉపాధి, ఉద్యోగావకాశాలపై దృష్టి సారించకపోవడంతో గల్ఫ్ దేశాలకు మన కార్మికుల వలస అధికమవుతుంది. అయితే అక్కడ పరిస్థితులు కార్మికులు ఊహించినట్టుగా ఉండకపోవడంతో వారి బతుకులు అగమ్య గోచరంగా మారుతున్నాయి.
దీంతో తిరిగి సొంత గ్రామానికి చేరుకోవాలనే తపన మొదలవడం, అక్కడ యాజమాన్యాల నిబంధనలు, వేధింపులు వెరసి గల్ఫ్లో మన కార్మికుల జీవితాలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఈ సమస్యలను అతి సులువుగా పరిష్కరించవచ్చు, కానీ అలా జరగడం లేదు. కారణాలేవైనా గల్ఫ్ కార్మికుల మిస్సింగ్ కేసులతో వారి కుటుంబ సభ్యుల కన్నీటి వెదకు తెరపడేది ఎప్పుడనేది ప్రస్తుతానికి జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోయింది.